ఎందుకంటే ప్రపంచం మొత్తం ఈవీ సైడ్ పోతుంది. 20 లక్షలు 30 లక్షలు కోటి రూపాయల వరకు కూడా ఎలక్ట్రిక్ కార్స్ కొనడానికి డబ్బులు పెడుతుండ్రు. కానీ ఈ మధ్య ఫైర్ యాక్సిడెంట్స్ బాగా ఫ్రీక్వెంట్ గా అవుతున్నాయి. మనం ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ లో ఫైర్ యాక్సిడెంట్స్ అయితే చేతుకు దొరికిన నీళ్లు తీసుకొచ్చి మంటను ఆర్పుతాం. కానీ ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ వల్ల మంటలు అంటినప్పుడు మనం గిట్లా వాటర్ పోసినాం అనుకో సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ తయారైతుంది. ఎందుకంటే ఆల్రెడీ హీట్ అయి ఉన్న ఆ బ్యాటరీ పైన వాటర్ పోసినప్పుడు ఇంటర్నల్ సెల్స్ ఇంకా హెవీగా హీట్ అయిపోయి ఈవెన్ వరస్ట్ సినారియోస్ లల్లా పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఈవీ వెహికల్ మంటలలో ఉంటే ఆగమాగమై నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోయకండి. మనం చేయాల్సిందల్లా ఎమర్జెన్సీకి కాల్ చేసి వీలైనంత వరకు వెహికల్ కి దూరంగా ఉండు. ఇక ఇంకా అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ ఉంటే మన దగ్గర ఉన్న చిన్న మన మట్టో గిట్టో తీసుకొని దాని మీద వేయాలి. అండ్ ఇక ఈ మంటల్ని ఎట్లా ఆపాలి పర్ఫెక్ట్ గా అంటే డ్రై పౌడర్ వాడాలి. అదే మన పెట్రోల్ బంక్స్ లలో ఉంటుంది చూసిండ్రా, దాన్ని వాడాలి. వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితులలో వాడద్దు. వాటర్ తోని ఏ మంటనైనా ఆర్పచ్చు అనేది నీ భ్రమ.